నాగమాత అలా హనుమంతుడికి నా నోట్లో పడు, బ్రహ్మవరం ఉంది నాకు అనేసరికి హనుమంతుడు నాగమాతకి నమస్కరించి, నేను రామకార్యం మీద వెళ్తున్నాను తల్లి, ఆ పని పూర్తయ్యేంత వరకు నేను మధ్యలో ఆగే ప్రసక్తే లేదు. నువ్వు కావాలంటే నేను ఈ పని పూర్తయ్యాక వచ్చి నీ నోట్లో పడతాను అన్నాడు హనుమంతుడు. అయితే దానికి నాగమాత పెద్దగా వికటహాసం చేసింది. సురసాదేవి అలా వికటహాసం చేసి, నాకు వరముంది, నువ్వు నా నోట్లో పడకుండా వెళ్ళలేవు, అందుకే నీ శక్తి ఏంటో చూపించు అని చెప్పింది. దాంతో హనుమంతుడికి ఒక్కసారిగా కోపం వచ్చి, ఓహో నీకంత గర్వం ఉందా, సరే అయితే ఇదిగో నేనింత పెద్దగా ఉన్నాను కదా, నీ నోరు కొంచెం పెద్దగా చేసుకో. హనుమంతుడు 10 యోజనాలుంటే సురసాదేవి తన నోరుని 20 యోజనాలు చేసింది. అయితే అది చూసి హనుమంతుడు 30 యోజనాలు చేశాడు. అప్పుడు సురసాదేవి 40 యోజనాలకి తెరిసింది. అప్పుడు హనుమంతుడు మరింత వేగం పెంచి ఇంకా పెద్ద పెద్దగా అవుతూ 90 యోజనాలు పరిమితికి పెరిగిపోయాడు. అది చూసిన సురసాదేవి బాగా ఉక్రోషంతో పెద్దగా నోరు చేస్తూ 100 యోజనాలు తెరిసింది. అయితే ఒక్క క్షణంలో హనుమంతుడు తన పెద్ద పర్వతాకారం లాంటి రూపాన్ని చిన్న బొటనవేలంతా చేసేశాడు. వెంటనే తన నోట్లోకి వెళ్ళి అలా అంగట్లో అటు ఇటు ఆడి బయటకి వచ్చేశాడు. అంతే, 2 క్షణాలు తేడా. హనుమంతుణ్ణి చూసి నాగమాత కూడా చిన్నగా చేయబోతుంది, కానీ 2 క్షణాలు ఆలస్యం చేసింది. ఆ సందులో హనుమంతుడు తన నోట్లోకి వెళ్ళి వచ్చేశాడు. అది చూసి నాగమాత సురసాదేవి ఆశ్చర్యపోయింది. సురసాదేవి ఆశ్చర్యంలో నుంచి తేరుకునే లోపలే హనుమంతుడు మరొకసారి చేతులు జోడించి, మాతా, బ్రహ్మవరం తీరింది, నీ నోట్లోకి వెళ్ళాను, వచ్చేశాను, ఇక నువ్వు నన్నేమీ చేయలేవు, ప్రేమతో నన్ను ఆశీర్వదించు అని చెప్పి రామ కార్యార్థినై వెళ్తున్నాను అని ఆమెను దాటి వెళ్ళిపోయాడు. ఆ హనుమ ప్రజ్ఞా విశేషాన్ని చూసి సురసాదేవి మనసారా నవ్వుకుని, హనుమ, నీ శక్తి అపారం, నువ్వు రామ కార్యం దిగ్విజయంగా సాధిస్తావు అంటూ ఆశీర్వదించింది. ఇది చూస్తున్న దేవుళ్ళందరూ ఆయనను ఆశీర్వదించి, హనుమ, నీ బుద్ధిశక్తి, ధైర్యశక్తి చాలా అమోఘం అని ఆయనని మెచ్చుకున్నారు. అలా దేవతల పరీక్షలు దాటాడు హనుమంతుడు. అలా సాగిపోతున్న హనుమంతుడికి ఒక్కసారిగా ఏదో ఎదురుగాలి వీచినట్టు అనిపించింది. అంతేకాదు తన వేగం తగ్గుతుందా అని అనుమానం వచ్చింది. సరిగ్గా పరిశీలించుకున్నాడు. చూస్తే అతని వేగం తగ్గడమే కాదు, వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. ఇంకాసేపటికి అతన్ని ఎవరో కిందకి కూడా లాగేస్తున్నట్టు అనిపించింది. ఆయనకి అనుమానం వచ్చేసరికి సరిగ్గా ఏకాగ్రతతో ఆయన సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. అక్కడ సింహిక అనే రాక్షసి ఉండే సముద్ర ప్రాంతం ఇదేనని అర్థమయ్యింది. సింహిక అనే ఒక రాక్షసి తిమింగలాకారంలో నీళ్ల అడుగున ఉంటుంది. పైనుంచి నీడ పడితే ఆ నీడను పట్టుకుని పైనున్న జీవి, పక్షి అయినా విమానమైనా ఎవరైనా సరే గుంజి వేయగల శక్తి ఉంది. అలా గుంజేసి వాళ్ళని మింగేస్తూ ఉంటుంది. అందుకే దాని బిరుదు ఛాయాగ్రాహిణి, అంటే నీడను పట్టి గుంజేదన్నమాట. హనుమంతుడికి తనని ఎవరో తాళ్లు వేసి కిందికి గుంజుతున్నారేమో అనిపించింది. కొద్ది క్షణాలయ్యేసరికి ఎవరో బలంగా గాలి లోపలికి పీల్చుకుంటూ ఉంటే ఆ గాలి వెంట తను కిందకి కొట్టుకుపోతున్నాడనిపించింది. ఈ భావం వచ్చేసరికి హనుమంతుడు బుద్ధి ఏకాగ్రతలోకి వచ్చింది. వెంటనే ఆయన సుగ్రీవుడు చెప్పిన గుర్తుల ప్రకారం సింహిక అనే రాక్షసి ఉండే సముద్ర ప్రాంతం ఇదే అని అర్థమయ్యింది. ఆ ఛాయాగ్రాహిణి అయిన రాక్షసి ఇదే, దానికి తన పట్టు చిక్కింది. అందుకే అదిగో అది మెల్లిగా నోటిపైకి తేలుతూ తనను బలంగా గుంజేస్తుంది అని అర్థమైంది. మైళ్ళ ఎత్తున ఉన్న హనుమంతుణ్ణి కిందికి గుంజేస్తుంది ఆ సింహిక. చాలా గర్వంగా తన నోరు తెరిసి నాలిక అల్లాడిస్తూ హనుమంతుణ్ణి కిందికి బహు వేగంగా గుంజుతుంది. అయితే హనుమంతుడు వేగంగా తన శరీరాన్ని పెంచసాగాడు. అంతకు ముందు విమానంలాగున్న శరీరము క్షణాల్లో కొండంత అయ్యింది. కాసేపటికి ఊరంతా అయ్యింది. వేగం తగ్గినా అది ఆకాశంలో ముందుకి సాగుతూనే ఉంది. హనుమంతుడు సింహికకు బాగా దగ్గరవుతున్నాడు. కానీ ఆ పెద్ద శరీరాన్ని గుంజడానికి ఆ సింహికకు శక్తి చాలడం లేదు. దాంతో అది ఆత్రపడి తన మాయాశక్తితో తన నోటిని హనుమంతుడి కన్నా రెట్టింపు పెంచేసింది. పట్టుబట్టి హనుమంతుడిని ఛాయను గుంజేస్తుంది. కిందికి దిగుతున్న హనుమంతుడు ప్రశాంతమైన చూపులతో యమద్వారంలాగా తెరిచి ఉన్న ఆ సింహిక నోటిని, గొంతుని, లోపల హృదయ నాళాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు.
హనుమంతుడు బాగా దగ్గరికి వచ్చేశాడు. అయితే ఆ హనుమంతుడు వచ్చేశాడని సంతోషంతో అది బలంగా పీల్చుతుంది. అయితే ఇంతలో ఉన్నట్టుండి హనుమంతుడు తన రూపాన్ని మామూలు వానర రూపానికి తెచ్చేశాడు. గురి చూసి పిడుగు పడ్డట్టు బలంగా తన గొంతులోకి సరాసరి గుండె మధ్యలోకి దూకేశాడు. ఆ దూకుతూనే తనకి వజ్రపోటులాగా అయ్యింది. అది చాలక హనుమ మెరుపులాగా తన చేతులు చాచి తన గోళ్లతో గుండె లోపల నాళాలను చీల్చి తెంచి మళ్ళీ అది నోరు మూసే లోపల అదే వేగంగా బయటికి వచ్చేశాడు. ఆ విధంగా పైకి దెబ్బలేమీ లేకుండానే గుండె లోపల గల ఊపిరి పట్లైన నాళాలను తెగిపోగా ఆ రాక్షసి గిలగిలా కొట్టుకుని నెత్తురు కక్కుకుని భయంకరంగా అరుస్తూ మరణించింది. హనుమంతుడు మాత్రం మళ్ళీ వెనక్కి చూడకుండా శర వేగంతో ముందుకు దూసుకుపోయాడు. అప్పటికి గాని పైనుంచి చూస్తున్న దేవతలకి ఊపిరందలేదు. అసలు ప్రమాదంలో ఉన్న హనుమంతుడు మాత్రం వనకలేదు. పడుతున్నట్టే నటించి దాని ఆయు పట్ల మీద దూకి దేవతలకు కూడా సాధ్యం కాని మహారాక్షసిని నిమిషాలలో సంహరించి పారేశాడు. అటువంటి హనుమంతుడికి జై! అందుకే ఆ దేవతలు హనుమంతుడిని స్తుతించారు. హనుమా, నీ పరాక్రమం అద్భుతం. నీ సూక్ష్మ దృష్టికి, నీ పరిశీలన శక్తికి, నీ బలానికి ఇది నిదర్శనం. నీకు తిరుగు లేదు. నువ్వు రామ కార్యాన్ని అవశ్యం సాధిస్తావు అని దేవతలందరూ హనుమంతుణ్ణి కీర్తించారు. అందరూ చెప్పండి, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఆ తరువాత హనుమంతుడు లంకకి చేరుకుంటాడు. రామనామము జపిస్తూ ఎగురుతున్న హనుమంతుడికి దూరాన ఏదో ద్వీపం కనిపించింది. పరిశీలించి చూశాడు. అది లంకా ద్వీపమే. హనుమంతుడు దూరం నుంచే ఆ ద్వీపాన్ని బాగా పరిశీలిస్తున్నాడు. బాగా ఎత్తు నుంచి చూస్తున్నాడు కనుక ఆయనకి ఆ ద్వీపం బాగా అర్థమవుతుంది. సముద్రము, తడి నేల, తాటి చెట్లు, అడవిలు, కొండలు, ఆ కొండల మీద నదులు పారుతున్నాయి. వాటి సాగర సంగమాలు, ఆ నదుల వెంబడి కొబ్బరి తోటలు, ఊళ్ళు, భవనాలు, రాక్షస వీరుల సంచారాలు, రాక్షస సైనిక స్థావరాలు వగైరా అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూశాక హనుమంతుడు ఒక్కసారి తన వంక చూసుకున్నాడు. పెద్ద ఓడంతా ఆకారంలో గాలిలో తేలిపోతున్నాడు. ఇలాగే ఆ పెద్ద రూపంలో ఉంటే అందరి దృష్టి తన మీదే పడుతుందని చెప్పి హనుమంతుడు తన రూపాన్ని మామూలు కోతి రూపంలోకి దించేశాడు. చూస్తుండగానే ఆ ద్వీపము బాగా దగ్గరికి వచ్చేసింది. హనుమంతుడు ఆ ద్వీపంలో ఉన్న త్రికూటా పర్వతాన్ని, దాని మీద రాక్షస రాజ భవనాన్ని కూడా సుగ్రీవుడు చెప్పిన గుర్తుల ప్రకారం గుర్తుపట్టాడు. త్రికూటా పర్వతం మీద లంకానగర ప్రాకారం వెలుపల ఒక దట్టమైన అడవిలో మెల్లిగా దూకాడు హనుమంతుడు. అలా దిగిన హనుమంతుడికి రవ్వంత కూడా అలసట కనిపించలేదు. కనీసం పెద్ద నిట్టూర్పులైనా రాలేదు. ఆయనకే కొంచెం ఆశ్చర్యమయ్యింది. అప్పటికి సుమారు 4వ జాము ప్రవేశించింది. అంటే సాయంత్రం 3 గంటలన్నమాట. ఎండ బాగా కాస్తుంది. అది దట్టమైన అడవి కావడం వల్ల, సముద్ర తీరం కావడం వల్ల చల్లగాలి హాయిగా ఉంది. ఇప్పుడేం చెయ్యాలా అని కొంచెం ఆలోచించి ముందుగా ప్రాకారం దగ్గరికి వెళ్లకుండా అడవిలోని చెట్ల మీద నుంచి చెట్ల మీదకి దూకుతూ ఊరి చుట్టూతా కొంతవరకు తిరిగి ఆ ఊరును పరిశీలించాలని ప్రయత్నం చేశాడు. ప్రాకారం ఎత్తుగా ఉండడం వల్ల ఆ ప్రయత్నం సరిగ్గా ఫలించలేదు. బాగా ఎత్తులో ఉన్న భవనాలు మాత్రం కనిపిస్తున్నాయి. అది చూసి హనుమంతుడంతటి వాడికే కళ్ళు తిరిగినంత పనయ్యింది. ఆ పట్టణము, ఆ నిర్మాణము, ఆ భవనాలు, ఆ రక్షణ వ్యవస్థ, ఆ వైభవము హనుమంతుడు చాలాసేపు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. అలా తిరుగుతున్న హనుమంతుడికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఇలాగే తిరుగుతూ ఉంటే ఇలా దృష్టిలో పడవచ్చు. అయితే ఇక్కడే యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పుడు సీతమ్మను వారు వేరే చోట దాయవచ్చు. అందుకనే నేను మొదటిగా ఈ రూపాన్ని తగ్గించుకుని ఒక దగ్గర ఉండాలి అనుకున్నాడు. ఆ రోజు పూర్ణిమ. సూర్యాస్తమం అవుతూనే చకచక చందమామ సముద్రంలో నుంచి బయటికి వచ్చేశాడు. చీకటి కావాలనుకుంటే చందమామ ఏంటిరా బాబు అని హనుమంతుడు మొదట్లో విసుక్కున్నాడు. కానీ అది మంచిదేలే, కొంచెం వీధులు, ఇల్లు గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది అనుకున్నాడు.
చంద్రుడు కాస్త వచ్చాక హనుమంతుడు జానుడు కోతిపిల్ల రూపంలో మెల్లిగా ఉత్తర ద్వారం దగ్గరికి చేరాడు. చెట్ల మీద నుంచి ఆ ద్వారం లోపలికి తొంగి చూశాడు. లోపల అంతా పరిస్థితి అర్థమయ్యింది. కాపలా వాళ్ళంతా చల్లని వెన్నెలకు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ సందులో మనల్ని ఎవరు గమనిస్తారులే అనుకుంటూ హనుమంతుడు ప్రధాన ద్వారం పక్కనే ఒక కొంచెం చిన్న ప్రాకారం ఉంది. అది ఎక్కి లోపలికి దూకాలని ఆయన అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళాడో లేడో ఆ గోడలో నిడుగుపడ్డట్టుగా ఒక పెద్ద రాక్షసు ఎవడరా నువ్వు అంటూ భీకరంగా గుడ్లు తిప్పుతూ గర్జించింది. హనుమంతుడు లోపల ఆశ్చర్యపోయినా పైకి మాత్రం కోతి చూపులు చూస్తూ ముందు నువ్వెవరో చెప్పు అని ముద్దుగా అడిగాడు. అది ఇలా సమాధానం చెప్పింది. నన్ను లంకిని అంటారు. ఈ లంకా సామ్రాజ్యానికి ఆది దేవత నేనే. నా అనుమతి లేకుండా పురుగు కాదు కదా గాలి కూడా లోపలికి ప్రవేశించలేదు. కదిలావంటే కీళ్లు చేస్తా. నువ్వు ఎవరివో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు అంది. హనుమంతుడు లోపల ఆశ్చర్యపోయినా పైకి మాత్రం కోతి చూపులు చూస్తూ ఓహో నేను మీ ఊరు చాలా బాగుంటుందని విన్నాను. ఇలా చూసి అలా వెళ్ళిపోతాను అని ముద్దుగా సమాధానం చెప్పాడు. దానికి లంకిని చాలా చిర్రెక్కింది. ఓ ఇలాంటి కోతులు ఇక్కడ చూడలేదే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అనుమానం వచ్చి ఒరేయ్ ఆగు అని చెప్పి ఆ కోతి తల మీద తన చేత్తో బలంగా గుద్దింది. ఆ దెబ్బకి పిల్లకోతి పప్పు అయిపోతుంది అనుకుంది. కానీ అలా జరగలేదు. కానీ ఆ కోతి రెచ్చిపోయి ఉన్నట్టుండి ఆకాశంలోకి ఎగిరి ఎడమ చేత్తో లంకిని తల మీద బలంగా గుద్దింది. ఒక్క పోటు పొడిచింది. చూడబోతే ఆ కోతి జానె బెత్తుడుంది. కానీ తన చేతిపోటు మాత్రం పిడుగుపడ్డ కంటే బలంగా తాకి ఆ దెబ్బకు తట్టుకోలేక కళ్ళు గిరగిరా తిరిగి స్పృహ తప్పినంత పనయి వెల్లకిల్లా పడిపోయింది లంకిణి. అది మెల్లిగా తేరుకుని నిలబడి 2 చేతులు నమస్కరించి ఆ కోతితో ఇలా అంది. మహానుభావా, నువ్వు ఎవరువో నాకు తెలియదు, కానీ ఇవాళ నీ దెబ్బకు నాకు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు మా రావణాసుడు కైలాసానికి వెళ్ళి అక్కడ నందికేశ్వరుదులను శివ పరివారం అని కూడా చూడకుండా నానా బాధలు పెట్టాడు. అప్పుడు వాళ్ళు నీ పట్టణం భస్మమైపోతుంది అని శపించారు. మా వాడు దాన్ని లెక్క చేయలేదు. కానీ తగలబోడబోయేది నేనే కనుక నేను భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు నాకు వరాలిచ్చాడు. అయితే అప్పుడు ఇలా చెప్పాడు, ఇప్పటికిప్పుడు కాలిపోవులే, ఒక కోతి చేతిలో నువ్వు ఓడిపోయిన నాడు నీ లంకా రాజ్యం కూలిపోతుంది. అప్పటి వరకు నిన్ను దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు. అప్పుడు మాత్రం కూలేది ఖాయమే, కాలేది ఖాయమే అన్నాడు. ఇవాళ నీ చేతిలో పోటుకి నా ప్రాణాలు గొంతు దాకా వచ్చి ఆగాయి. ఇంకో పోటు పొడవకుండా ఆగావంటే అది నీ దయనే. నీ దయ, నీ శక్తి, ఆ బ్రహ్మదేవుడు మాటలు అన్నీ కలిపి చూసుకుంటే నువ్వు సీత కోసం వచ్చావని నాకు అర్థమయ్యింది. నిన్ను ఎవ్వరూ ఆపలేరు ఇంకా. వీరా, నేను ఓడిపోయాను. ఇటు నుండి ఇటే వెళ్ళిపోతున్నాను. నీ పని నువ్వు దిగ్విజయంగా పూర్తి చేసుకో అని చెప్పింది లంకిని. హనుమంతుడికి మరోసారి నమస్కరించి మాయమైపోయింది. హనుమంతుడి నిస్సంకోచంగా ప్రాకారం మీదకి ఎగిరి ఎడమ కాలు నేలకు తాకేటట్లు లోపలికి దూకాడు. ఇక ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇళ్ల నీడల్లో నుంచి నడుస్తూ వేగంగా ముందుకి సాగిపోయాడు హనుమంతుడు. ఆ ఇళ్లను పరిశీలిస్తూ ఆ సౌందర్యాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ నడుస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఒక కోతి రూపంలో లంకలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించిన హనుమంతుడు అన్ని పేటలు తిరుగుతూ వెతుకుతూ నడుస్తున్నాడు. ఆ లంకా రాజ్యం వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అయినా ముందుకు సాగుతూ చూస్తున్నాడు. చాలా చోట్ల అందమైన మనుషులు కనిపించారు. కానీ మరికొన్ని చోట్ల వికృత ఆకారం గల రాక్షసులు కూడా ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందికి పెద్ద పొట్ట ఉండడం, మరికొంతమందికి ఒంటి కన్ను ఉండడం, ఇలా వింత వింత ఆకృతం గల మనుషులు, రాక్షసులు కనిపించారు. వాళ్ళనందరినీ చూస్తూ పరిశీలిస్తూ సాగిపోతున్నాడు హనుమంతుడు. వాళ్ళ కంట కనపడకుండా జాగ్రత్తగా సీతను వెతుకుతున్నాడు. ఎంతోమంది ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళు నృత్యాలు చేస్తున్నారు, పాడుతున్నారు, మత్తులో పడి ఉన్నారు. కానీ ఈమెనే సీత అని అనిపించదగిన ఒక్క స్త్రీ కూడా కనపడలేదు. హనుమంతుడు వెతుకుతూ నడుస్తూ అలా చాలా దూరం వెళ్ళాడు. ఇంచుమించు నగరం నడి బడ్డు దగ్గర చేరాడు. అక్కడొక పెద్ద మహానగరమే కనిపించింది. అదే ముఖ్యమైన రాజభవనం ఉన్న స్థానం. ఆ స్థానంలో ఎగురుతూ లోపలికి వెళ్ళాడు హనుమంతుడు.
అక్కడ ముఖ్యమైన వారి ఇల్లులన్నీ కనిపించాయి. ఆ ఇళ్లల్లో అంతా వెతికాడు సీతామాత కోసం. కానీ సీత ఎక్కడా కనపడలేదు. అలా వెతుకుతూ, వెతుకుతూ వెళ్తున్న హనుమంతుడికి బాగా ఎత్తైన ఒక ప్రదేశం కనిపించింది. ఆ ప్రదేశంలోకెళ్తే అక్కడొక పెద్ద రాజభవనం లాగా ఉంది. హనుమంతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చూస్తుంటే ఆ భవనము నేల మీద ఆగిలేదు. ఏవో సూక్ష్మమైన భూతగణాలు ఆ భవనాన్ని కింద మోస్తున్నాయి. అది నేల మీద ఆగిలేదు. అది ఆకాశంలో కొంచెం తేలుతుంది. ఇది ఏమిటా అని పరిశీలించి చూశాడు. వెంటనే హనుమంతుడికి అర్థమైంది. ఇది ఆ కుబేరుడి దగ్గర నుంచి తీసుకువచ్చిన పుష్పక విమానం ఇదే అని అర్థమయ్యింది. కానీ హనుమంతుడు ఒక్కసారిగా జంకాడు. అక్కడ రక్షణ వ్యవస్థ కూడా చాలా దిట్టంగా ఉంది. ఆ రక్షణ వ్యవస్థను దాటి జాగ్రత్తగా లోపలికి ప్రవేశించాడు హనుమంతుడు. అలా లోపలికి ప్రవేశించిన హనుమంతుడికి రకరకాల గదులు కనిపించాయి. కొన్ని భోజనశాలలు, కొన్ని నాట్యశాలలు, అలా రకరకాల గదులతో ఎంతో వైభవంగా ఉంది ఆ భవనం. అలా చూస్తూ సాగుతున్న హనుమంతుడికి ఒక పెద్ద గది కనిపించింది. ఆ గది నిండా ఎంతో అందమైన స్త్రీలు నిద్రావస్థలో మత్తులో పడి ఉన్నారు. అర్ధరాత్రి సమయం అయ్యింది. వాళ్ళంతా నిద్రమత్తులో తేలిపోతున్నారు. నాట్యాలు చేస్తూ పడిపోయి ఉన్నట్టున్నారు. అందరూ వింత వింత అవస్థలలో ఉన్నారు. ఇటువంటి స్థితిలో వీళ్ళని చూడవలసి వస్తుంది అని హనుమంతుడు దుఃఖించాడు. అతని బ్రహ్మచర్య వ్రతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. అతనిలో ఎటువంటి చలనము లేదు. అయినా అతను వచ్చింది సీత కోసం కాబట్టి ఆడవాళ్ళలో వెతకడం తప్పదు కాబట్టి అతను వెతకాల్సిందే అని చెప్పి గుండె ధైర్యం చేసుకుని వాళ్ళల్లో వెతకసాగాడు. కానీ సీత ఎక్కడా కనపడలేదు. ఆ తర్వాత పక్కనే ఒక పెద్ద గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో ఒక పెద్ద మంచము, ఆ మంచం మీద ఒక మనిషి అద్దమరిచి నిద్రపోతున్నాడు. ఒక పెద్ద మినువుల రాసి మూటలాగా ఉన్నాడు. అతన్ని చూస్తూనే హనుమంతుడు ఒక్కసారిగా జంకి వెనక్కి దూకాడు. అతను ఎవరో కాదు, ఆ రాక్షస రాజైన రావణాసుడే అని అర్థమయ్యింది హనుమంతుడికి. మెల్లిగా పక్కకి జారుకున్నాడు. ఆ పక్కనే ఒక మంచం మీద ఒక స్త్రీ పడుకుని ఉంది. ఆమె ఎంతో సౌమ్యంగా అందంగా ఉంది. ఆమెను చూస్తూనే హనుమంతుడు ఆనందపడిపోయాడు. ఆమెయే సీత అనుకున్నాడు. ఎగిరి గంతులు వేశాడు. అతని తోకని తీసుకుని ముద్దులు పెట్టుకున్నాడు. ఆనందంతో ఎగిరిపోయాడు. కానీ ఒక్క నిమిషం ఆలోచించాడు. నిజంగా సీత అయితే ఇలా ఆనందంగా పడుకుని ఉండదు కదా, రాముడు కోసం దుఃఖిస్తూ ఉంటుంది కదా అని అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే హనుమంతుడు ఒక్కసారి ఆమెను పరిశీలించి చూశాడు. ఓ, ఈమె రావణాసుడి భార్య అయిన మండోదరి దేవి అనుకున్నాడు. ఆమెలోని సౌమ్యత, సత్వగుణ లక్షణాలను చూసి సీత ఏమో అని అనుమానపడ్డాడు. కానీ వెంటనే అర్థమయ్యింది, తేరుకున్నాడు. ఈమె రావణాసుడు భార్య అయిన మండోదరి దేవి అని అర్థమయ్యింది. ఆ తర్వాత హనుమంతుడిలా అంతఃపురమంతా కూడా వెతకడం పూర్తయి సీతాదేవి కనిపించకపోయేసరికి అతను దిగులుతో నీరు కారిపోయాడు. దాంతో హనుమంతుడికి ఏడుపు వచ్చినంత పనయ్యింది. ఒక మూల కూర్చుని ఇలా ఆలోచించసాగాడు. ఆయన ఆలోచనలు ఇలా పరుగులు తీశాయి. సంపాతి సీతాదేవి ఇక్కడే ఉందన్నాడు. ఊరంతా వెతికాను. రావణ గృహం కూడా 3 సార్లు వెతికాను. కానీ ఏది సీత? బహుశా ఆవిడ లొంగలేదని ఈ రావణాసుడేమన్నా మింగేశాడా ఏంటి? లేకపోతే తానేమన్నా ఆత్మహత్య చేసుకుందా? అసలు వాడు ఆమెని ఆకాశంలో ఎత్తుకు వచ్చేటప్పుడు ఆమె ఆ భయంకరమైన సముద్రాన్ని చూసి భయంతో గుండె ఆగిపోయి ఉంటుంది. ఆవిడ చనిపోయిందని ఎందుకు అనుకోవాలి? అయితే మరి ఎక్కడైనా దాచుండవచ్చా? నేను ఆ స్థలాన్ని గుర్తించలేదా అని అనుకున్నాడు. ఇలా ఆలోచించేసరికి హనుమంతుడి మనస్సు తేలికపడి ఆయన పెద్ద భవనాలకి దూరాలకు పరిశీలించసాగాడు. అలా పరిశీలిస్తూ ఉండగా అక్కడ దగ్గరలో ఒక అశోక వృక్షాల తోట కనిపించింది. అదేదో అడవిలాగా ఉంది. దాన్ని చుట్టూ ప్రాకారం చుట్టూ కాపలావారు ఉన్నారు. హనుమంతుడి చూపు దాని మీద తీక్షణంగా పడింది. ఇది ఇంతకు ముందు నేను వెతకలేదే అనుకున్నాడు. ఇదేదో ముఖ్య స్థానంలాగా ఉంది. హనుమంతుడు దేవుళ్ళందరికీ మరొకసారి దండాలు పెట్టుకుని ఆ చెట్టు పైకి ఒక్కసారిగా దూకాడు. పైకి అడవిలాగా కనిపించింది. కానీ అడవి కాదు అది. అది ఎంతో అద్భుతంగా నిర్మాణించబడిన ఒక బృందావనం. ఆ తోట అందాలు గమనిస్తూ ముందుకు సాగాడు హనుమంతుడు. ఒక చోట ఒక పెద్ద సింశుప వృక్షం. అది ఎక్కి నలుదిక్కులా చూశాడు. అక్కడికి దగ్గరలో ఒక చిన్న దేవాలయం ఉంది. చిన్న అంటే 1000 స్తంభాల దేవాలయం అది. దాని దగ్గరలో ఒక నది ఉంది.
ఆ గుడికి దగ్గరలోనే ఒక చెట్టు కింద చిక్కిపోయి బట్టలు మాసి ఉన్న ఒక తేజస్విని అయిన స్త్రీ కనిపించింది. ఆమె చుట్టూ చాలామంది వికృత రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు. ఉపవాసాలతో కృషించి దీనంగా ఉందేమో, మాటి మాటికి నిట్టూరుస్తుంది. ఆమె ఒక చంద్రరేఖలాగా ఉంది. సీతాదేవికి ఏ ఆభరణాలున్నాయని రాముడు వర్ణించాడో అవన్నీ పక్కన ఉన్న చెట్టు కొమ్మలకు వేలాడుతున్నాయి. వాటిలో ఋష్యమూక పర్వతం మీద సీత విసిరిన ఆభరణాలు లేవు. ఆనాడు ఆభరణాలు మూటగా కట్టి కొంగు రంగు, ఈమె చీర రంగు ఒకటిగానే ఉంది. ఈ గుర్తులు బట్టి, ఇతర సాముద్రిక లక్షణాలు బట్టి ఆమె సీతాదేవియే అని ఇలా హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. రాముడి యొక్క రూపము, ఆయన యొక్క అంగ ప్రత్యంగ సౌష్ఠవము ఈమెతో పోల్చి చూడగా ఈమె ఆయన భార్యయే అనిపిస్తుంది. హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఈ దీన దిశలో ఉన్న సీతాదేవిని దర్శనం చేసినందుకు హనుమంతుడు గుండె కరిగిపోయి బాధపడ్డాడు. హనుమంతుడిలా తనలో తానే ఆలోచించుకుంటూ, ఈవిడే సీత అని మరింత ఖాయంగా నిరూపణ అయ్యేది ఎలాగురా బాబు అనుకుంటూ ఉండగానే ఊళ్ళోంచి ఒక సుస్వరమైన వేద గానాలు వినిపించసాగాయి. ఓహో, అప్పుడే తెల్లవారుజాము అయ్యిందన్నమాట. అటు అశోకవన ప్రధాన ద్వారం దగ్గర ఒక చిన్న కోలాహలం వంటిదేదో వినిపించేసరికి హనుమంతుడు ఉలిక్కిపడి అటు చూశాడు. 100 కాగడాలు, వాటిని పట్టుకుని సుందరాంగులు, వాటి మధ్యలో నడిచే కొండలాంటి మగవాడొక్కడు. ఆ వచ్చేది ఎవడో కాదు, ఇందాక తను మంచం మీద చూసిన రావణాసుడే వీడు. ఇందాక నిద్రలో ఉండగా వాడి దర్జా సరిగ్గా తెలియలేదు, కానీ ఇప్పుడు వాడు చూడడానికి భయంకరంగా ఉన్నాడు. ఏమి దర్జా, ఏమి దర్పము, ఏమి బలము, ఏమి అందము అని హనుమంతుడు తనలో తానే మెచ్చుకోసాగాడు. వీడు ఈ తెల్లవారుజామునే నిద్రలేచి గంధాలు పూసుకుని చేతులకు పూలమాలలు పట్టుకుని చుట్టూతా 100 మంది ఆడవాళ్ళని వేసుకుని ఇటు వస్తున్నాడేంటబ్బా అనుకున్నాడు. వాడు విసవిసా నడుస్తూ సరాసరి సీతాదేవి ముందుకు వచ్చాడు. ఆ రాక్షసరాజు అలా వచ్చేసరికి చెట్టు మీద హనుమంతుడు మరింత జాగ్రత్తగా కొమ్మల్లో దాక్కున్నాడు. కింద కాపలా వారు కాచే రాక్షస స్త్రీలు బెరుకు చూపులు చూస్తూ ఎవరి స్థానాల్లో వారు బిగుసుకుపోయి నిలబడ్డారు. సీతాదేవి గడగడా వణికిపోతూ మోకాళ్లను కౌగలించుకుని మరింత ముడుచుకుపోయింది. బాగా దగ్గరకు వచ్చేసరికి రావణాసురుడు పీకల దాకా తాగి ఉన్నాడని, కొద్దిగా తూలుతున్నాడని హనుమంతుడికి అర్థమయ్యింది. ఈ క్రూరుడు ఇంత మత్తులోనూ ఇక్కడికి వచ్చాడు, ఈవిడని ఏం చేస్తాడో, మనం అడ్డుపడవలసి వస్తుందో ఏమో అని హనుమంతుడు సందేహంగా చూడసాగాడు. రావణాసురుడు సీతను చూసిన దగ్గర నుంచి తెగ మెత్తబడిపోయాడు. తనను భర్తగా స్వీకరించమని సీతాదేవిని దీనాతి దీనంగా ప్రార్థించసాగాడు. హనుమంతుడు ఆశ్చర్యమైపోయాడు. అరెరే, ఎంతటి వీరుడు వీడు! బ్రహ్మగారు పెట్టిన శాపం అడ్డు ఉండబట్టి ఆగాడు, కానీ లేకపోతే ఈ నీచుడు ఎంత ఘోరకృత్యమైనా చేసి ఉండేవాడు అని ఇలా అనుకున్నాడు. ఇంతకు ఇంత బతిమాలుతున్న రావణాసుడిని గడ్డి పరక కంటే హీనంగా చూస్తున్న ఈ మహాసాధ్వి సీతయేనా అనుకుంటూ హనుమంతుడు మరింత జాగ్రత్తగా ఆ సంభాషణ వింటున్నాడు. రావణాసురుడు తనను భర్తగా అంగీకరించమని సీతను పరిపరి విధాల బతిమాలుతున్నాడు. ఆ బతిమాలడంలో ఒక దశలో ఇలా అన్నాడు. ఓ జనకపుత్రి, మీ నాన్న చిన్న రాజు, నీ భర్త రాముడు రాజైనా దరిద్రయోగం పట్టినవాడు. నా రాజ్యం మొత్తం మీద సర్వాధికారాలు నీకిస్తా. దేవతా స్త్రీలను నీ కింద బంట్రోతులుగా పెడతా. నాకిప్పటికీ ఒక్క పట్టమహిషి ఉంది, కానీ ఇక మీద నిన్నే పట్టమహిషిని చేస్తా. యవ్వనం ఉండగానే అనుభవించు, నన్ను భర్తగా అంగీకరించు అన్నాడు. సీత గడగడా వణికిపోతుంది, సన్నగా ఏడుస్తుంది. ఇటువంటి మాటలు వినవలసి వచ్చిందే అని సిగ్గుతో కుంగిపోతుంది. అయినా నేల మీద ఉన్న గడ్డి పరకను పీకి దాన్ని తన కళ్ళకు ఎదురుగుండా పెట్టుకుని దాన్నే చూస్తూ దృఢమైన కంఠస్వరంతో ఇలా అంది. మంచివాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, ఇక్కడ ఉండే ఉంటారు. నీకు మంచి మాటలు చెప్పే ఉంటారు. అవి నీ చెవికి ఎక్కలేదని ఇప్పుడు ధృవపడుతోంది. నా భర్త ఎలాంటి వాడైనా ఆయననే నాకు ప్రియుడు. నేను నశించిపోవటానికైనా ఇష్టపడతాను, కానీ ధర్మం తప్పను. నువ్వు నిజంగా వీరుడువైతే నన్ను చాటుగా ఎందుకెత్తుకొస్తావు? నీ హితం కోరి ఒకే మాట చెబుతున్నాను.
నువ్వు నీ రాజ్యము బ్రతికి ఉండాలనుకుంటే నన్ను తీసుకువెళ్ళి రాముడికప్పజెప్పు. ఆయన దయగలవాడు. తప్పు చేసినా చేశానని ఒప్పుకుని పశ్చాత్తాపపడితే క్షమిస్తాడు. నన్ను కోరుకోవడం వల్ల నీకు నాశనం తప్పితే మరొకటి ఏమీ దక్కదు. హనుమంతుడు నిలువెల్లా ఆశ్చర్యపోయాడు. ఈమెయే సీత అని ఖాయం చేసుకున్నాడు. ఏమి ధైర్యము! రామపత్ని అంటే అలా కాక మరెలా ఉంటుంది? ఈవిడ రూపము, ఈవిడ స్వభావము, ఈవిడ శోభ ఇవన్నీ అచ్చంగా రాముడు రూపంలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. అంతవరకు జై హనుమాన్.